अली भाई कैमरा वस्तुंది अली भाई వెనక్కి రా అలీ భాయ్ అదంతా చూసిలేదు फूल फूल ग्रुप లెవెల్ అవార్డ్స్ పొందిన వారు స్వచ్ఛ మున్సిపాలిటీస్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కేటగిరీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ ఆల్రెడీ తీసుకున్నవారు ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ స్వచ్ఛ మున్సిపాలిటీస్ కింద తీసుకుంటున్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీస్లో సెకండ్ మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా అవార్డు తీసుకుంటున్నారు. అదేవిధంగా స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్ కింద ములుకుదూరు విలేజ్ ఆఫ్ పొన్నూరు మండల్, స్వచ్ఛ అంగన్వాడీస్ జొన్నలగట్ట మెయిన్ అంగన్వాడీ, స్వచ్ఛ రైతు బజార్ చుట్టుకుంటూ రైతు బజార్, ఈ 5 కేటగిరీస్ కింద స్టేట్ లెవెల్ అవార్డీస్. అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ దాని కింద చూస్తే స్వచ్ఛ మున్సిపాలిటీ కింద పొన్నూరు మున్సిపాలిటీ ఎంపిక అవ్వడం జరిగింది. బెస్ట్ స్వచ్ఛ వారియర్స్ శానిటేషన్ వర్కర్స్ దాంట్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కల్ల సుమాలత గారు, తెనాలి సంబంధించిన దుర్గాప్రసాద్ గారు, పొన్నూరు శ్రీ వద్దటి శ్రీనివాసరావు గారు, ఎంటీఎంసీ సంబంధించిన టి శివ కోటీశ్వరరావు గారు, ఎంటీఎంసీ సంబంధించిన డి రాము గారు, ఈ 5గురు కూడా శానిటేషన్ వర్కర్స్ వారిని బెస్ట్ స్వచ్ఛతా వారియర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. బెస్ట్ స్వచ్ఛతా గ్రీన్ అంబాసిడర్స్ ఈ కేటగిరీ కింద 5 గ్రీన్ అంబాసిడర్స్ చెబరోలు గ్రామ పంచాయత్ సంబంధించిన నల్లపట్టి రాఘవమ్మ, నంది వెలుగు గ్రామ పంచాయత్ సంబంధించిన సల్మాన్ రాజు, వెంకాలపాలెం గ్రామ పంచాయత్ చెందిన చింతపల్లి జ్యోతి, తుమ్మలపాలెం గ్రామ పంచాయత్ చెందిన ఉయ్యల శివ పార్వతి, దుగ్గిరాల గ్రామ పంచాయత్ చెందిన పొక్కురి రూప. ఈ 5 మెంబర్స్ గ్రీన్ అంబాసిడర్స్ బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. స్వచ్ఛ అంగన్వాడీస్ ఈ కేటగిరీ కింద 4 మెంబర్స్ 4 అంగన్వాడీ సెంటర్స్, ఎంటీఎంసీ సంబంధించిన ఆంజనేయ కాలనీ అంగన్వాడీ, గుంటూరు వెంకట్రావుపేట్ అంగన్వాడీ, మేదికొంటూరు అంగన్వాడీ, తెన్నాలి కొలకలూరు అంగన్వాడీ సెంటర్స్. బెస్ట్ స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ ఈ కేటగిరీ కింద 2 గవర్నమెంట్ ఆఫీసెస్, ఒకటి గుంటూరు వెస్ట్ ఏపీసీపీడీసీఎల్ ఆఫీస్, గుంటూరు వెస్ట్ ఆర్డబ్ల్యూఎస్ జిల్లా పరిషత్ ఆఫీస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ లార్జ్ అండ్ మెగా గుంటూరు హిందుస్థాన్ కోకోకోలా బ్రివరేజెస్ లిమిటెడ్. బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఎస్ఎల్జీ కుమార్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారతి కన్స్యూమర్ కేర్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ స్వచ్ఛ హాస్పిటల్స్. అక్టోబర్ 6 నాటికి స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ విజయవాడలో జరుగుతుంది. దాంట్లో మన జిల్లా నుంచి 5 అవార్డీస్ పార్టిసిపేట్ చేసి అవార్డు తీసుకుంటారు. అదేవిధంగా మన జిల్లాలో కూడా నిర్వహించబోతున్నాము. దాంట్లో 48 డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్ వారు పార్టిసిపేట్ చేసి అవార్డుని కూడా తీసుకుంటారు. ఈ ప్రోగ్రాంలో అందరూ హానరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆల్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడీస్ అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు. ఈ సందర్భంగా ఎవరైతే అవార్డు ఇప్పుడు గెలిచి ఉన్నారో అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తూ ఆ లిస్టుని అందరికీ కూడా ఒక్కసారి ఇప్పుడు చెప్పదలుచు. అందరికీ నమస్కారం. సో అందరూ కూడా
గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛ భారత్ దివాస్గా కూడా మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నది ఏంటంటే, మీ అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతున్నది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే శానిటేషన్ యాక్టివిటీస్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారో దేశవ్యాప్తంగా వారిని గుర్తించి వారికి సన్మానం చేయడం. సిమిలర్ లైన్స్లో దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అనేది కూడా ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టడం జరుగుతున్నది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం శాసా యాక్టివిటీస్ జనవరి 2025 నుంచి ప్రతి నెల 3వ శనివారం శాసా డేగా మనం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క డిఫరెంట్ మంత్స్ డిఫరెంట్ థీమ్స్తో దాంట్లో మంచి పని చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఇండివిజువల్స్ని గుర్తించి వారికి సన్మానం చేయడం. సో ఈ అవార్డ్స్లో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్లో 17 అవార్డ్ కేటగిరీస్ ఉన్నాయి. స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ గ్రామ్ పంచాయత్, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ హాస్పిటల్స్, స్వచ్ఛ ఆఫీసెస్, స్వచ్ఛ రైతు బజార్స్, స్వచ్ఛ బస్ స్టేషన్స్, స్వచ్ఛ ఇండస్ట్రీస్ అని 17 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ ఉన్నాయి. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది అని చూస్తే, ర్యాంకింగ్ ప్రతి ఇన్స్టిట్యూషన్స్ని కూడా ర్యాంకింగ్ చేయడానికి 3 స్టేజెస్లో ఈ సెలక్షన్ అనేది జరిగింది. ఫస్ట్ స్టేజ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఇన్స్టిట్యూషన్స్ వారే మనం ఏదైతే స్టేట్ నుంచి ఇచ్చిన పారామీటర్స్లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటారు, నామినేషన్స్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వారిని వెరిఫికేషన్ చేయడం, ఆ తర్వాత ఫైనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ నామినేషన్స్ని స్టేట్కి పంపి స్టేట్ నుంచి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అన్నది కూడా జరిగింది. ఈ 3 స్టేజెస్లో మనకు ఈ సెలక్షన్ అనేది జరిగింది. దానికి కూడా సాసా పోర్టల్, అదేవిధంగా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇవి అన్నీ కూడా జరిగింది. మన గుంటూరు జిల్లాలో చూస్తే సెల్ఫ్ అసెస్మెంట్లో పార్టిసిపేట్ చేసిన సెంటర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే 1,20,057 సెంటర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వెరిఫికేషన్ మనం చేసినది 1,12,833 సెంటర్స్కి మనం చేసి, వాటి నుంచి 1,03,017 డిస్ట్రిక్ట్ లెవెల్ నామినేషన్స్ని స్టేట్ పంపడం జరిగింది. దాంట్ నుంచి మన గుంటూరు జిల్లా నుంచి 5 స్టేట్ లెవెల్ అవార్డీస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ అవార్డ్ సెరమనీస్ అక్టోబర్ 6th నిర్వహించబోతున్నాము. దాంట్లో ఒక 48 డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సాసా పోర్టల్లో అందరూ కూడా చూసుకోవచ్చు.